ఇటీవల అస్సాంలో ప్రజలు పెద్ద సంక్షోభంలోనే బిక్కుబిక్కుమంటా ఉన్నారు. అక్కడ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎవిక్షన్ డ్రైవ్ పెద్ద వివాదానికి దారితీసింది. ఈ నేపథ్యంలో జమియత్ ఉల్మా హింద్ చీఫ్ మౌలానా అర్షద్ మద్దానీ అనే పెద్ద ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతా ఉన్నాయి. అక్కడ ఒక్కసారిగా అస్థిర వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాయి. గొడవలు జరిగే పరిణామాలకు కూడా దారితీస్తున్నాయి. ముందు మనం ఈ ఎవిక్షన్ డ్రైవ్ అంటే ఏంది, ఈ మదాని ఎవరో తెలుసుకుంటేనే కదా మ్యాటర్ మనకు అసలు అర్థమవుతుంది. ఎవిక్షన్ డ్రైవ్ అంటే ప్రభుత్వం లేదా అధికారులు అక్రమంగా మన దేశంలోకి చొరబడ్డ వాళ్ళని, అంటే ఇల్లీగల్ ఆక్యుపెంట్స్ ఆర్ ఎన్క్రోచర్స్ని బయటకు పంపించే చర్యనే ఎవిక్షన్ డ్రైవ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రభుత్వానికి చెందిన భూమి అంటే ఫారెస్ట్ ల్యాండ్ కానీ, పబ్లిక్ ల్యాండ్ లేదా రిజర్వ్ ఏరియా కానీ ఏదైనా భూమి దగ్గర కొంతమంది ఇల్లు కట్టుకొని ఆక్రమించుకుంటే లేదా అక్రమ వలసదారులు వచ్చి స్థిరపడితే ప్రభుత్వం పోలీసు వారిని, ఆఫీసర్లను పంపి వాళ్ళను ఆ స్థలంలో నుండి తొలగిస్తుంది. ఈ మొత్తం ప్రక్రియని ఎవిక్షన్ డ్రైవ్ అంటారు. అస్సాం కాంటెక్స్లో చాలా ప్రాంతాల్లో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన వాళ్ళు భూమిని ఆక్రమించుకొని ఇల్లు కట్టుకొని ఉన్నారని తెలిసిందే. వాళ్ళు ప్రభుత్వ భూములు, నదీ తీరాల భూములు, రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్స్ ఆక్రమించుకుంటున్నారని ప్రభుత్వం చాలా స్పష్టంగా చెబుతున్నది. అందుకే అక్కడ ప్రభుత్వం ఎవిక్షన్ డ్రైవ్ నిర్వహిస్తుంది. అంటే అక్రమంగా ఉన్న వాళ్ళను అక్కడి నుంచి పంపించి భూమిని తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి చేసే ప్రయత్నం అన్నట్టు.